హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చెట్టు ఆకుతో ఎవరైతే మీరు క్రమం తప్పకుండా చేతి పనితో బాగా చాలా రోజుల తర్వాత అది ఏదైతే కొంచెం మీకు ఇబ్బంది పెడుతుందో, పూర్వకాలంలో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఒక ఆకుతో ఎలా రికవరీ చేసుకోరా అంటే నార్మల్ ఎలా చేసుకునే వాళ్ళు మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఆ చెట్టును చూపిస్తాను. ఆ చెట్టు వివరాలన్నీ చెప్తానండి. ఆకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్ని సమస్యలకు పోగొట్టుకోవడానికి. ఓకే, ఆ చెట్టు ఏంటో మీకు వివరించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, యాక్టివేషన్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇంకొకటి, మీరు వీడియోని మాత్రం చివరి దాకా చూడండి. నేను వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేస్తలేను, అంత టైం అనేసి లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అడవిలో వచ్చానన్నమాట. ఎందుకంటే రాలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అప్పుడు. సో ఇప్పుడైతే డైరెక్ట్గా మీకైతే ఆ చెట్టు ఆకుని, ఆ చెట్టు ఉపయోగాల్ని ప్రతి ఒక్కటి మీకైతే నేను చూపిస్తూ చెప్తానండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ చెట్టు పేరు అనేసి నేనైతే చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ఆ చెట్టు పేరు అనేసి కొన్ని ఆ వీడియోలు చెప్పడం ద్వారా మరి యూట్యూబ్కి ఏమో అర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ దాన్ని కొంచెం అబ్జెక్షన్ అనేది చేస్తుందన్నమాట. సో యూట్యూబ్కి వ్యతిరేకంగా, యూట్యూబ్ పాలసీ వ్యతిరేకంగా మనం కొన్ని ఏదైతే ఉన్నాయో అవి చెప్పకూడదు. సో అందుకనే ఇందులో ఆ చెట్టు పేరు అనేసి నేను చెప్పట్లేను. సో మీకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి. ఎవరికైనా ఈ చెట్టు ఏంటి అని చెప్పేస్తే ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు. అలాంటి చెట్టే, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఆ చెట్టు ఆండే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ నేను గ్యాదర్ చేసుకొని, ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పడానికి నాకు కొంచెం మంచి ఒక ప్లేస్ కావాలనేసి అంతకుముందు మనం ఎప్పుడైతే చేశామో అక్కడికైతే వచ్చేసాను. ఇవన్నీ చెప్తా ఉంటే సోది అనేసి అయిపోతుంది. ముందుగా తొందరగా ఇప్పుడు ఆ చెట్టును చూపిస్తూ మీకైతే వివరిస్తాను అన్నమాట. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి ఉపయోగం ఉన్న చెట్టు, అద్భుతంగా పనిచేస్తుంది. ఆ చెట్టు సమూలం A to Z అని చెప్తానండి. దాని ఏదైతే ఇందులో అది కూడా చెప్పకూడదు, అన్ని చెట్టును చూపిస్తూ చెప్తానండి. ఓకే, బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఆ చెట్టు అనేది అక్కడ ఉంది. నేను ఎక్కడైతే వీడియో షూట్ చేశానో అక్కడి నుంచి బయలుదేరుతున్నాను అన్నమాట. సో ఒకవేళ టైం ఎక్కువగా పడినట్లయితే ఇప్పుడు నేను వీడియో అనేది స్టాప్ చేసేసి ఆ చెట్టు ఎక్కడ ఉందో అక్కడికే వీడియో అనేసి ప్లే చేస్తాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మళ్ళీ వస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఇక్కడ చూడండి, గడ్డి చూడండి ఎంత ఉందో. మరి ఈ బాటలో మనకి ఏమైనా ఉండొచ్చు, అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టాప్ చేసేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది. ఇక్కడి నుంచో వాడి దాకా వెళ్ళాలంటే లోపల ఉండొచ్చు. ఇక్కడ మొత్తం పురుగులు ఉండే ప్రాంతం ఇది. సో అక్కడంగా బాట ఉంది. సో అక్కడంగా వెళ్ళిపోయి నేను వాడి చెట్టు ఉంది, ఆ చెట్టును అయితే చూపిస్తాను. స్టాప్ చేసేస్తాను. అంత దూరం ఎందుకంటే ఇక్కడే కనిపించింది, ఇక్కడే ఉంది, చూపిస్తాను. కాకపోతే ఇది చిన్న చెట్టు అన్నమాట. సో పెద్ద చెట్టు అయినా చిన్న చెట్టు అయినా అది పనికి వస్తుంది. మనం A to Z చెప్పడానికి అయితే పెద్ద చెట్టు కావాలి. ఇప్పుడు మనం చెప్పేది ఆ చెట్టు ఆకుల గురించి కాబట్టి దాన్ని మనం ఎలా పరిష్కార మార్గం తెలుసుకోవాలనేసి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఇగో చెట్టు అనేది వివరిస్తాను. ఇప్పుడు వర్షాకాలంలో చెట్టు అనేసి అన్నీ అవైలబుల్గా ఉంటాయనేసి నేనైతే బయటకు వస్తున్నానండి. నిమిషం ఆగండి. ఈ రకంగా అయితే మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇగో మీకు చెప్పిన నేను చెట్టు ఆకు అనేసి ఇదేనండి. ఈ చెట్టు మీకు ప్రతి ఒక్కరికి తెలుసండి. కాకపోతే ఇంకా దూరం నుంచి కూడా చూపిస్తాను మీకు. కొన్ని చెట్లు క్లియర్గా చూపిస్తలేరని చెప్తున్నారు కదా. ఇగో ఇదే చెట్టు చూడండి, ఇదే చెట్టు మీకు దగ్గరికి కూడా ఉండి చూపిస్తాను. ఇగో దీని ఆకులు అనేసి ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. పూర్వకాలం ఈ చెట్టుకున్న క్రేజీ ఏ చెట్టుకు లేదండి. ఓకే, పూర్వకాలంలో ఈ చెట్టు ఆకుల్ని ఒక చెప్తానండి. ఒక మంచిది మీకు అంటే చిన్నవి కాకుండా కొంచెం పెద్దది. చూడండి, ఇది పెద్దదే ఉంది చూడండి. ఇగో దీన్ని ఆకులు ఏ రకంగా ఉపయోగించేవారో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తానండి. ఈ చెట్టు ఆకులు ఆనాటి కాలంలో అంటే 1990లో నాకు ఊహ తెలిసిన సమయంలో కూడా నేను చూశానండి. దీనికి ఇస్తరాకులు చేసేవారు, చుట్టలు చేసుకునేవాళ్ళు. ఓకేనా.
ఇంకా చాలా రకాలుగా అయితే ఉపయోగించుకునే వాళ్ళు. ఈ చెట్టు అనేసి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ చెట్టు కొన్ని అది ఉంటాయి కదా, నీలం అనేసి ఉంటుంది కదా, ఇందులో ఒకేసారి అనేసి చెప్తాను, యూట్యూబ్కి వ్యతిరేకంగా ఉండకూడదు అనేసి. ఈ చెట్టు యొక్క బంక అదే, ఇక మీరు గుర్తుపెట్టుకోండి. సో దీన్ని, ఈ చెట్టు యొక్క నేను ముందు చెప్పిన ఒకటి, దాన్ని మనం తీసుకొచ్చి ఆవు పాలలో బాగా కరిగించి ఏడి చేసి ఆ వచ్చిన దాన్ని మనం ఒక జున్ను లెక్క తయారు చేసుకొని మనం కనుక తిన్నట్లయితే మన శరీరంలో ఏదైతే కొన్ని మన కార్యక్రమాలకు అడ్డు వస్తున్నాయో, మనకు తెలియకుండా మన శరీరంలో ఏదైతే ఉంటుందో వాటిని తక్షణమే తరిమి కొట్టే కార్యక్రమం చేస్తుందండి ఈ చెట్టు, నేను ముందు చెప్పింది. ఓకే, అది ఆవు పాలలో మాత్రమే కరిగించాలి. దాన్ని బాగా ఏడి చేసి ఆవు పాలలో జున్ను లెక్క తయారు చేసుకొని కనుక మనం దాంట్లో తిన్నట్లయితే మామూలుగా ఉండదండి. అయితే ఒకటి చెప్తానండి, ఈ ఆకు మనకు ఒక ఏదైతే నేను ముందు ఏం చెప్పాను స్టార్టింగ్లో, మొట్టమొదటిసారిగా మనం ఏదైతే ఇలా చేసుకొని మనం అలా చేసి చాలా రోజుల తర్వాత ఏదైతే సరిగ్గా పని చేస్తలేదు, కొంచెం అది నార్మల్గా లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఆ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉండేది. చాలా మంది, అంటే 100 మందిలో ఒకరికైతే ఆ పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి వచ్చిన ఆ ఒక్కరికి మన పూర్వీకులు ఏం చేసేవారంటేనండి, దీని ఆకులు తీసుకొచ్చి, మెత్తటి ఆకులు ఒక ఇలా ఈ రకమైన పొడుగటి ఆకులు తీసుకొచ్చి, ఇంకొకటి మీకు ఇందులో ఏ ఆకు తీసుకోవాలనేసి కూడా డౌట్ రావచ్చు. ఈ చెట్టుకి లేత ఆకులు ఉంటాయి, ముదురు ఆకులు ఉంటాయి. అటు లేత కాకుండా ఇతను ముదురు కాకుండా ఆకులు అనేసి ఉంటాయండి. అయితే మీరు 3వ రకం తీసుకోవాలి. అంటే నెరి లేత ఆకులు తీసుకోకుండా, నెరి ముదిరిన ఆకులు తీసుకోకుండా మధ్య రకం ఉంటాయి చూసారా, అది మాత్రమే తీసుకోవాలి. ఇలా ఎడల్పు ఉన్న దీన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేయాలో మీకు పర్టికులర్గా చెప్తానండి. ఎందుకంటే దీన్ని నేను ఒక చేతితో పట్టుకొని చేసేది కాదు. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీనికి ఉన్న గొప్పతనం ఏంటనేసి మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది చేతితో పట్టుకుంటే మీకు అర్థం కాదు, దీనికి ఒకటి ప్రక్రియ చేసి చూపించాలి, అదే మీకు అర్థమవుతుంది. ఓకేనా, అదేందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఆకును ఒకటి తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ ఆకు అనేసి ఎటు పడితే అటు వంగదు. ఓకేనా, దీన్ని ఏం చేయాలంటే వెనక బ్యాక్ సైడ్ చూడండి, మీరు ఈ బ్యాక్ సైడ్ ఉందా, దీన్ని మనం తీసేయాలి. ఎలా తీసేయాలంటే చెప్తాను చూడండి. ఇగో ఇలా వచ్చిందా, ఇగో మళ్ళా ఒక చేతితో నేను చూడండి, ఇది వచ్చిందా, ఒక చేతితో నేను మొబైల్ పట్టుకున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తాను చూడండి. దీని మహత్యం మంచిగా ఉంటుందండి, దీని ఉపయోగాలు మామూలుగా ఉండవు. అంటే వెనక సైడ్ ఈ ఆకు అనేసి మనం ఎటు పడితే అటు వంగడానికి బ్యాక్ సైడ్లో ఉన్న ఒక నరం లాంటిది, దీన్ని మనం తీసేయాలి. దీన్ని తీసేసి ఏం చేయాలంటేనండి, ఇప్పుడు మీకు అసలైన మార్గం అనేసి చెప్తాను. ఇలా తీసేసిన తర్వాత ఈ ఆకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఆమోదం నూనె అనేసి చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఇప్పటికి కూడా ఆమోదం నూనె అనేసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఆమోదం నూనె ఏంటి అనేసి తెలియకపోతే, ఏదైనా కిరాణా షాపులో కానీ, ఆయుర్వేద షాపులో కానీ, ఏదో జనరల్ స్టోర్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసి ఆమోదం నూనె ఇవ్వమని చెప్పండి. ఒక ఆమోదపు నూనె అనేసి మీరు అడిగితే ఇస్తారు. ఆ నూనె తీసుకొచ్చి ఫస్ట్ ఒక గిన్నెలో పోసేయండి. ఆ నీళ్ళ ఒక 1/2 లీటరో లేదా 1/4 లీటర్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చిన నూనెని ఒక గిన్నెలో మొత్తం పోసేసి, ఓకేనా, పోసేసి ఏం చేయాలంటే దీన్ని అందులో ముంచాలి. మొత్తం ఈ ఆకు మొత్తం మునిగేలా ఈ ఆకుని మొత్తం ఆ నూనెలో, ఆమోదం నూనెలో ముంచాలి. ముంచి కొంచెం బయట తీసిన తర్వాత దీంట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ, నూనె అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట. దీనికి పట్టేంత నూనె మాత్రమే దీనికి ఉండిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుని మీరు స్టవ్ మీద కానీ లేదా మామూలుగా కట్టెల పొయ్యి ఉంటుంది కదా, వాటి మీద అయినా సరేనండి, దీన్ని ఇటు సైడు కొంచెం వేడి చేయాలి, ఇటు సైడ్ కొంచెం వేడి చేయాలి. ఈ ఆమోదం నూనె పూసిన ఆకుని అటు ఇటు కొంచెం గోరెచ్చగా వేడి చేయాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ నూనెలో ఈ ఆకుని వేసినప్పుడు ఒక 5 నిమిషాలు అలాగనే ఉంచనివ్వండి. ఎందుకంటే ఈ ఆకుకి మొత్తం ఆ నూనె అనేసి లోపల వెళ్ళిపోద్ది అనమాట. సో అలా 5 నిమిషాలు ఉంచిన తర్వాత బయటికి తీసి కొద్దిసేపు ఇలా పట్టుకుంటే దీంట్లో ఉన్న అన్ని
నూనె అనేసి వెళ్ళిపోద్ది. తర్వాత మీరు ఈ ఆకుని అటు ఇటు కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి, వేడి చేసుకొని. ఇది సాయంత్రం పూట మాత్రం చేసుకోవాలి, సాయంత్రం పడుకునే ముందు అలా చేసుకొని వేడి చేసుకున్న దీన్ని మీరు ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి, అలా కట్టుకోవాలి. ఒక నిమిషం ఆగండి, నాకు చేతులు ఇది ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఒక నిమిషం ఆగండి. చూడండి, ఇలా మీరు ఏడి చేసిన ఆకుని ఇగో మీది ఇలా ఉంటుంది కదా, దాని మీద ఇగో ఇలా కట్టుకోవాలి. ఓ ఇలా కట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇలా కట్టుకొని చిన్న దారంతో మామూలుగా ముడేయండి. మీరు బిర్రుగా మనం ఏదో తాడు వేసినట్టు చేసినండి అనుకో, అక్కడ నరాలకి ఇబ్బంది అవుతుంది. అందుకని మామూలుగా మన ఏది బట్టల దార పిండి ఏదో అంటారు కదా, మామూలుగా మనం సూదులు బట్టలకు వేసుకునే దారం ఉంటాయి కదా, అలాంటి దారంతో మామూలుగా చుట్టేసి నైట్ మొత్తం అలాగనే పండుకోండి. తెల్లారి లేచి స్నానం చేసేయండి. ఇలా మీరు ఏదైతే మీది ఉందో దాన్ని మీరు వారంలో ఒకసారి చేయాలి. అలా మీరు ఒక 8 వారాలు కనుక చేసినట్లయితే ఏదైతే మీది అది ఉందో అది చేసి మీకు కొంచెం అది మీకు అంత అనుకూలంగా లేకపోయింది ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేస్తుంది అనమాట. పూర్వకాలంలో ఈ ఆకుతోని ఏదైతే అలా చేసిన దాన్ని, పాడైన దాన్ని మళ్ళీ నార్మల్గా చేసే పద్ధతి ఇదన్నమాట. ఈ చెట్టు ఆకు ద్వారా ఇలా అయితే చేసుకోవచ్చు. ఓకే, దీని గురించి మీకు ఎవరికైనా ఇంకా బాగా తెలిసిన వ్యక్తులు మీ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేది మీకు ఒకవేళ అర్థమైతే యూజ్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే ఇంకా దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మీ ఏరియాలో ఎవరో ఒకరు కంపల్సరీగా ఉంటారండి, వాళ్ళని మాత్రం కంపల్సరీ అడగండి. ఏదైతే ఈ నాటు వైద్యాలు వీళ్ళు చేస్తారు కదా, సో అటువంటి వాళ్ళని, దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళని అడిగి మరి తెలుసుకొని యూజ్ చేయండి. నాకు దీని గురించి మామూలు ఈ పద్ధతి మాత్రమే తెలుసండి, ఇంకా చాలా పద్ధతులు అయితే ఉండొచ్చు. అంటే దీన్ని కట్టుకునే తర్వాత ఏం చేయాలి అనేసి చాలా ఉండొచ్చు. నాకు తెలిసిందైతే ఇది. ఒకవేళ దీని గురించి నేను చెప్పిన విధంగానే ఇంతే, దీని పద్ధతి ఏమీ లేదనుకుంటే విచ్చలవిడిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ దీని గురించి తెలిసిన ఒక మహానుభావుడు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళని మాత్రం కంపల్సరీ అడగండి. ప్రతి ఒక్క ఏరియాలో ఎవరో ఒకరు మాత్రం కంపల్సరీగా ఉంటారండి. ఈ నాటు వైద్యం గురించి, ఆయుర్వేదం గురించి చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అడగండి. ఈ పద్ధతి అనేసి ఒక యూట్యూబ్లో చూసామండి, ఇది పద్ధతి కరెక్టేనా, ఇలా చేస్తే మాది ఏదైతే అది చాలా ప్రాబ్లమ్స్ ఉంది, కొంచెం రికవరీ అవుతుందా అనేసి మీరు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ చెట్టు ఆకు ద్వారా మనకు కలిగే లాభాలు. అదే ఇంకోటి నేను స్టార్టింగ్లో పేరు చెప్పకుండా ఏదైతే చేశానో, అది ఆవు పాలలో మనం కనుక బాగా మరిగించి జున్ను లెక్క తయారు చేసుకొని తింటే వారాన్ని ఒకసారి కూడా తిన్నా మంచి ఫలితం అనేది వస్తుంది. దాని పువ్వుల్లో ఏదైతే ఉంటుందో, పువ్వుల నూనె ఏదైతే ఉంటుందో, నూనె అని చెప్తున్నాను, అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎండాకాలంలో వస్తుంది, హోలీ టైంలో వస్తాయి ఆ పువ్వులు, అద్భుతంగా పనిచేస్తాయండి ఈ ఆకులు. ఓకేనా? సో మరి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకున్నది మీకైతే వివరించాను. మీకు అర్థమైంది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఒక మంచి టిప్స్ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో, కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి నెక్స్ట్ ఒక మంచి చెట్టుతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు దాకా అందరికీ బాయ్.